అది అంటే కొన్ని చెప్పలేము మాటల్లో. మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్ ఆఫ్ ద వరల్డ్. బట్ మనకి దొరకకుండా వెళ్ళిపోయారనే భావాన్ని మాటల్లో చెప్పలేము. ఆమె ఎలా ఉండేవారు అమ్మ అప్పుడు? బాగా మిమ్మల్ని ప్యాంపర్ చేసేవారా? లేదండి, షీ ఈజ్ అ స్ట్రిక్ట్ మామ్. స్ట్రిక్ట్ మామా? స్ట్రిక్ట్ మామ్. ప్యాంపర్ చేయటం ఉంది, హగ్ చేసుకునేది అది అంతవరకే. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్, బిహేవియర్, అవన్నీ చాలా స్ట్రిక్ట్. అంటే ఎలాగే డ్రెస్ చేసుకోవాలి? ఇప్పుడు ఇలా ఇలా కూర్చున్నప్పుడు నేను కాలు మీద కాలు వేయకూడదు. ఇట్స్ రాంగ్. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నప్పుడు కాలు మీద కాలు వేయకూడదు. ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వేయాలా? అయ్యా, ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి దగ్గరగా ఉండాలి కాళ్ళని అనేది. ఇలా కూర్చోకూడదు. అలా కూర్చోకూడదు. చిన్న చిన్నవి ఎవరన్నా వస్తే ఇంటికి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నిలబడి నమస్కారం అని చెప్పాలి. ఇక ఊరికే అలా కూర్చుని హాయ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోవటం అనేది ఉండకూడదు. అమ్మ చెప్పిన దాకా నేను అక్కడి నుంచి వెళ్ళకూడదు. ఎవరైనా వచ్చినప్పుడు నేను వెళ్ళి నమస్కారం చెప్పి వాళ్ళు ఎవరో తెలియపోతే కూడా ఐ జస్ట్ స్టాండ్. అమ్మ సరే అమ్మా నువ్వు ఇంక వెళ్ళు అని అంటే అప్పుడు వెళ్తాను అనమాట. సో స్మాల్ స్మాల్ బిహేవియర్స్ నాకు అమ్మ దగ్గర నుంచి వచ్చింది. డ్రెస్సింగ్ సెన్స్ కూడా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ మీద ఇన్సిస్ట్ చేసేది. ఒక మంచి రోజు అయితే మంచి నగలు పెట్టుకోవటం, అటువంటివన్నీ షీ యూస్ టు ఇన్సిస్ట్. సో ఈ రోజు ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఆల్ దిస్ ఇట్స్ అమ్మకి ఇచ్చే మర్యాద. అదర్వైజ్ నేను పెద్దగా నగలు పెట్టుకుని ఉండే టైప్ కాదు. మీరు ఎప్పుడు నటన వైపు మీకు ఆసక్తి కలగలేదా? తల్లిదండ్రులు ఇద్దరు కూడా మహానటులు. సంజయ్ చెప్పాడు కదా, అమ్మని మూవీలో చూసేటప్పుడు వదినగా కనిపిస్తుంది, చెల్లెలుగా కనిపిస్తుంది. అలా చూస్తున్నప్పుడు నేను కొద్దిగా చూస్తున్నాను కాబట్టి నాకు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అలా ఉండాలని అనిపించేది. కానీ అంటే ఆ క్యారెక్టర్ లాగా ఉండాలని అనిపించేది, కానీ ఆ ఫిలిం ఫీల్డ్లోకి వెళ్ళి ఉండాలనేది నాకు అనిపించలా. సో ఐ అబ్జర్వ్డ్ హర్ క్యారెక్టర్స్. సో నేను మొదటి నుంచి అనుకున్నాను ఐ షుడ్ బి అ గుడ్ హౌస్ వైఫ్. మంచి హౌస్ వైఫ్గా ఉండాలి, అత్తమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలి, మరుదులు ఉంటే బాగా చూసుకోవాలి, ఇల్లు చక్క పెట్టుకోవాలి, వంటలు చేసుకోవటం, ఇంటికి హస్బెండ్ వస్తే ఏం కావాలని అడగటం, అవన్నీ నేను ఊహించుకున్నాను అనమాట. చిరంజీవి గారు బుక్ గురించి కూడా మాట్లాడుతున్నారు రీసెంట్గా, సీక్రెట్ అని చెప్పి ఒక బుక్. అవును, మీరు చదివి ఉంటారు. అవునవును. ఆ సీక్రెట్లో వచ్చి మనం ముందుగానే వెన్ యూ విజువలైజ్ ఇలా కావాలని ఇట్ విల్ హ్యాపెన్. అవును. సో దట్స్ వాట్ హ్యాపెన్. మేనిఫెస్టెడ్ వాట్ యు వాంట్. ఎస్. సో అది నాకు జరిగిందనమాట. ఐ జస్ట్ మేనిఫెస్టెడ్ బీయింగ్ అ హౌస్ వైఫ్. సో అది నాకు నచ్చింది అండ్ ఐ జస్ట్ వెంట్ టువర్డ్స్ ఇట్. నాకు గ్లామర్ వరల్డ్ అని చెప్పను కానీ బట్ దట్ ఆర్ట్ ఫామ్ అంతా నాకు చాలా మర్యాద. ఐ లవ్ యాక్టింగ్, ఐ లవ్ డాన్సింగ్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. కానీ ఐ వాంట్ బి అ హౌస్ వైఫ్. చాలా వెరీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ చాయిస్. సో బికాజ్ నేను కానీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళుంటే మళ్ళీ అమ్మలాగా నేను ఫ్రీగా బయటకి ఎక్కడికి వెళ్ళలేను, పిల్లల్ని చూసుకోవడానికి. అప్పట్లో చాలా కష్టాలు ఉండేవి కదా, అంటే షాపింగ్ వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా అమ్మకి. అండి, అమ్మ నల్లికి బట్టలు కొనడానికి వెళ్ళాలంటే రాత్రి క్లోజ్ చేసిన తర్వాత వెనకదారి ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు, అట్నుంచి వెళ్ళి చూసేది. లేదా కొత్తగా వచ్చిన శారీస్ అన్ని మూటలు కట్టి నల్లి నుంచి ఇంటికి వచ్చేది, అక్కడి నుంచి తను చూసి సెలెక్ట్ చేసేది. సో ఫ్రీగా వెళ్ళి కొనటం అనేది చాలా కష్టం. తనకి చాలా ఇష్టం పండి బజార్లో నడుస్తూ అన్ని చిన్న చిన్న కొనాలని చెప్పి. ఎప్పుడైనా వెళ్ళిపోయేది, ఎంత అవస్థపడినా వెళ్ళిపోయేది అనమాట అలా కొనటానికి. సో అటువంటివన్నీ మిస్ అవుతాయి. బీచ్కి వెళ్ళాలన్నా కష్టం, రాత్రి ఎప్పుడో వెళ్ళేది. సో అటువంటి. అమ్మ నాన్నగారితో మీకు మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏది విజయ చాముండేశ్వరి గారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు? కొడైకెనాల్ అండి. వన్ థింగ్ దే మేడ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్ వచ్చి ఎంత బిజీగా ఉన్నా సమ్మర్ టైంలో 2 months కొడైకెనాల్లో హాలిడే తీసుకుని ఉండేవాళ్ళు. సో ఆ టైం కంప్లీట్గా మా కోసం ఒక పెద్ద బెటాలియన్ బయలుదేరేది అనమాట. మేము వెళ్తున్నాం అంటే ఒక కార్లో పనోళ్ళు, ఒక కార్లో వంట సామాన్లు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఒక 4-5 కార్లు వరుసగా కొడైకెనాల్కి వెళ్ళిపోయేది. వెళ్ళి ఇంకా మేము యూస్ టు స్పెండ్ టైం ఓవర్. అక్కడ ఉండి ఇంకా బోటింగ్కి వెళ్ళటం, హార్స్ రైడింగ్, ఆ లేక్లో కూడా స్విమ్మింగ్. ఒక ఏరియా స్విమ్మింగ్కి పెట్టేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఆ లేక్లో స్విమ్మింగ్, చిన్న చిన్న చేపలు పట్టడం, బాగా ఎంజాయ్ చేస్తాం. సో దట్ ఈస్ వెరీ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. సావిత్రి గారు కూడా వెరీ హ్యాపీ అప్పుడు. యా చాలా హ్యాపీ. సో అప్పుడు కూడా అనేది అప్పుడు కొడైకెనాల్ చుట్టూ బెంచెస్ ఉండే. వి యూస్ టు సిట్ దేర్ ఫర్ సమ్ టైమ్.
కూర్చుని లేక్ ఇంకా చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ పిచ్చుకల సౌండ్ అవన్నీ వింటూ అదంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. బైనాక్యులర్స్ పెట్టుకుని అంతా చూసి వి నైస్. అలా ఉన్నప్పుడు ఒకసారి నాన్న దగ్గర చెప్తుంటే నేను విన్నాను, మనకి బాగా ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇక్కడికి వచ్చి ఇలా బెంచ్లో కూర్చొని ఉండాలి అని చెప్పేది అనమాట. సో నాకేమై అనిపించిందంటే ఇప్పుడు కూడా నేను ఎవ్రీ సమ్మర్ పర్టికులర్గా కొడైకెనాల్కి వెళ్తాను. ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను, ఐఎమ్ రిపీటింగ్ ఇట్. కొడైకెనాల్కి నేను ఎందుకు వెళ్తున్నానంటే వాళ్ళిద్దరు అక్కడ బెంచ్లో ఉన్నట్టుగా నేను ఇమాజిన్ చేసుకుంటాను. సో ఐ వాక్ అరౌండ్ ద లేక్ చుట్టూ వాకింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నట్టుగా నేను ఇమాజిన్ చేసుకుంటాను. దే ఆర్ దేర్ అని అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ విజువలైజేషన్, ఒక తృప్తి మనసుకి. సంజయ్ కిషోర్ గారు, ఇది దరికి రాబోకు రాబోకు రాజానా పాట చూసారా? మీ ఫోటో పాట చెప్పేస్తుంది. అంటే నేను పోనీ అన్ని సినిమాలు చూసేసానంటే అది కూడా కాదు. జస్ట్ నాకు తెలిసిన కొంచెం మిడిమిడి జ్ఞానం పాటల గురించి, బట్ ఫోటో అండ్ ఈ కథ చూడగానే తెలిసిపోతుంది. ఇంత అందంగా రూపొందించారు ఈ పుస్తకాన్ని. ఈ 47కి ప్రాతిపదిక ఏంటి? అంటే విచ్ 47 అని అనుకున్నప్పుడు అదే బెస్ట్. ఎందుకంటే సావిత్రి గారికి రోల్ ఇంపార్టెన్స్ ఉండాలి మూవీలో. అంటే కొన్ని పిక్చర్స్లో ఆవిడకున్న పేరు రీత్యా పెడతారు, గ్లామర్ సావిత్రి గారు ఉంటే బాగుండేమో అన్నట్లు కూడా పెట్టవచ్చు. అలా కాకుండా వారి రోల్ పరంగా ప్రాధాన్యత ఉన్న ఒక 47 మూవీస్, జానపదాలు కానీ, సాంఘికాలు కానీ, పౌరాణికాలు కానీ, అవన్నీ కూడా సపరేట్ చేసి రాశాం. ఇందులో దేవదాస్ ఉంటుంది. అయ్యో కాదు, మీ దృష్టిలో సంజయ్ కిషోర్ గారు ఒక ఫిల్మ్ హిస్టారియన్గా, ఒక సినిమా అభిమానిగా, సావిత్రి గారి అభిమానిగా బెస్ట్ కోస్టార్ ఎవరు సావిత్రి గారికి? రామారావు గారా ఏంటి ఏఎన్ఆర్ గారా? ఇద్దరు సమానం, ఇద్దరు. ఎందుకంటే అన్ని మూవీస్ ఉన్నాయి, దాదాపు 30 మూవీస్ ఇద్దరితో, ఇటు 30 అటు 30 దాదాపు. సో బెస్ట్ మూవీస్ ఉన్నాయి. అది అండ్ వీటిని సేకరించడంలో ఎవరెవరిని సంప్రదించారో మీరు? ఇది ఒక్కరోజు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కాదు కదా, నా చిన్నప్పటి నుంచి కదా, నా ఇంటర్ నుంచి చేసింది కాబట్టి ఇది ఆయన ఫస్ట్ సావిత్రి గారి ఫస్ట్ మేకప్ స్టిల్ తీసిన నాగరాజారావు గారి దగ్గర నుండి నేను కలిశాను. అక్కడ నుంచి నా ప్రయాణం. డిస్ట్రిబ్యూటర్స్ ఏంటి, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ కలిసాను. మానసత్యం గారు, రాధాకృష్ణమూర్తి గారు, అందరి దగ్గర కొనేవాడిని. ఇంత ఫోటో ఉన్నా వదిలేవాడిని కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరిస్తానే ఉన్నాం. ఈ బుక్ కూడా మళ్ళీ కొన్ని మూవీస్కి లేకపోతే ఎక్కడెక్కడో తిరిగి సేకరించా. ఎందుకంటే కొంచెం ఒరిజినల్ ఫొటోస్ కావాలి, అప్పుడే క్వాలిటీ వస్తుంది బుక్ కని. అవును. ఇక్కడ ఒక సున్నితమైన ప్రశ్న. అంత పెద్ద దిగ్గజాలు ఆవిడతో నటించారు కదా, అక్కినేని నాగేశ్వరరావు గారు, వారు ఎవరైనా సావిత్రి గారిని చూసి కొంచెం చిన్న రవ్వంత ఈర్ష్య ఏం లేదు కానండి. అందరూ ఒక చిన్న పోటీ తత్వం. ఇప్పుడు లీలావతి రంగారావు గారు ఉండేవారు, ఎవరు రంగారావు గారు మిస్సెస్, వారు కూడా నాకు బాగా పరిచయం. అంటే 2000లో వారు పరమపదించారు. అయితే నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా వారి దగ్గర కూడా వెళ్తూ ఉండేవారు. వెళ్తే కూర్చో అబ్బాయి అని కబుర్లు చెప్తూ ఉండేవారు. అప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. ఎస్వి రంగారావు గారు కొంచెం స్ట్రెస్డ్గా షూటింగ్ నుండి వచ్చారనుకోండి, రారు జనరల్గా, హాయిగా వస్తారట. ఎప్పుడు సడన్గా ఎప్పుడో కొంచెం అలా కనపడతారు. ఈవిడ అడిగారంటే ఏంటి వాళ్ళు కొంచెం అలసటగా ఉన్నారేంటి అని. ఇవాళ సావిత్రితో సీన్స్ అన్న, అది ఎంత పెద్ద కాంప్లిమెంటు. తర్వాత అక్కినేని గారు చెప్తూ ఉండేవారు, అన్నపూర్ణ గారు మూవీ చూసి చూడగానే సావిత్రేనండి, సావిత్రి లాంటి ఆర్టిస్ట్ మళ్ళీ ఐ డోంట్ థింక్ అని ఎప్పుడైనా నాకు చెప్తూ ఉండేవారు అక్కినేని గారు. అన్నపూర్ణ గారికి ఎంత ఫేవరెట్ నా సావిత్రి అంటే. అట్లా అందరూ ఎవరైనా జగ్గయ్య గారిని గుంటూరులో కలిసా. జగ్గయ్య గారు అయితే ఎంత గొప్పగా చెప్పారంటే, పద్మశ్రీ కూడా 1969లో ఇద్దామని అనుకున్నారట సావిత్రి గారికి, కానీ అంత అంటే సావిత్రి గారు అంత ఇష్టపడలేదు అన్నట్టు చెప్పారు. అంటే అప్పటికే లేట్ అన్నట్టు ఆవిడ ఫీల్ అయ్యారో ఏదో అని, నాకు తెలీదు ఫ్యాక్ట్స్, ఆయన చెప్పారు జగ్గయ్య గారు. సో అలా ప్రతి ఆర్టిస్ట్కి ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే సావిత్రి గారు. తర్వాత చిన్న భయం, అంటే ఆవిడ డామినేట్ ఎక్కడ చేస్తారో తన నటనతో అని వీళ్ళు చాలా అలర్ట్గా ఉండటానికి. బట్ అందరు ఇష్టపడతారండి, ఎవరు కూడా ఆవిడ అండి అని ఇంతవరకు నేను ఎప్పుడు వినలా. ఇంతమంది రైట్ ఫ్రమ్ భానుమతి గారి దగ్గర నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. అందరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత పసి హృదయం, ఎంత మంచిదో, ఎంత పసిబిడ్డ లాంటి మెంటాలిటీ. మొన్న సుశీల గారిని కలిసి, గానకోకిల సుశీల గారిని కలిసినప్పుడు కూడా ఎన్ని విషయాలు చెప్పారు సావిత్రి గారి. ఏదో రిలీఫ్ ఫండ్ కోసం ఒకసారి వెళ్ళారట సావిత్రి గారి ఇంటికి. అంటే ఏదో షో చేస్తూ వెళ్తే టికెట్స్ తీసుకోవాలి, ఏదో మనం ఇట్లా దేశ రక్షణ నిధి కోసం చేస్తున్నామమ్మా అంటే,
అయ్యో భలేవాళ్ళని హ్యాండ్ బ్యాగ్ తెప్పించి ఇట్లా చేయబెట్టి అంత ఇంత కట్ వచ్చిందంట, అది తీసి అలా ఇచ్చేసారంట సుశీల్ గారికి. అట్లాంటి చాలా చాలా మంది అందరు మంచిగా చెప్తారండి, అది ఒక గొప్ప విషయం.